హలో అండి, నమస్తే అందరికీ. మళ్ళీ ఏంటో చూపిస్తుంది ఆంటీ అనుకుంటున్నారు. ఇదిగండి, కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాము. కోడిగుడ్డు తొక్కలు, చింతపండు పులుసు తీస్తే ఆ పిప్పి. ఇదేమో మొన్న పాలు పొయ్యి మీద పెట్టి సిమ్లోనే పెట్టి పైకి వెళ్ళానండి. తొందరగా పూలు కోసుకొని వద్దామని పోతే ఇంకా మొక్కలకు నీళ్లు పోయాల్సి వచ్చింది. పాల సంగతి మర్చిపోయా. కిందకు వచ్చేసరికి సిమ్లోనే ఉండి కొంచెం అడుగు అంటిందండి. అయితే ప్యాకెట్ పాలు ఇక దాంట్లో నీళ్లు పోసి పెట్టాను. ఇదిగండి, ఇట్లా కొంచెం పెరుగులాగా అయిపోద్ది కదా, అడుగున కొంచెం ఉంది. ఇంకా ఒక పావుగంట రాకపోతే మొత్తం మాడిపోయేది. సరే, ఏది మనం వేస్ట్ పడేయం కదా. ఇది కూడా మన మొక్కలకి ఎంతో మంచిదండి. ఇది బాగా కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా పాలల్లో, విటమిన్స్ ఎన్నో ఉంటాయి. ఈ కోడిగుడ్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన గులాబీ మొక్కలకి ఇద్దాం రండి, పైకి పోదాము. ఈ మొత్తం 2 గిన్నెలకి వేసుకొని తీసుకొని వస్తా. ఇవ్వండి మన గులాబీ మొక్కలు చూడండి, చిగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. ఇదిగండి మొగ్గలు చూడండి. మా ఇళ్ళ దగ్గర వినాయకుడు వెళ్తున్నాడండి నిమజ్జనానికి, అందుకని ఒకరోజు సౌండ్లు వస్తున్నాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి. బాగా దగ్గరలో నిన్నటి నుంచి వద్దాం చేద్దామంటే ఇంకా ఆ సౌండ్లు వినపడుతున్నాయి. ఇప్పుడేం పొద్దుకోకొచ్చింది. సరేలేని వచ్చి చేస్తున్నాం వీడియో. ఇవ్వండి, ఇట్లా ఇంకా తొందరగా చిగుర్లు రావడానికి బాగా కాల్షియం, ప్రోటీన్స్ ఇప్పుడు బాగా అవసరం అండి. మొన్న కటింగ్లు చేసాం కదండి, అన్ని చిగుర్లు చూడండి, కనిపిస్తుందా? ఇవ్వండి, పూలు కూడా మొదలైనాయండి. చిగుర్లు, పూలు కోస్తున్నా. ఉదయం పూట నేను పూలు కోసుకొని వెళ్తున్నాను. అక్కడొకటి వస్తున్నాయి. చిగుర్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మంచి కలరు, మెరూన్ కలర్లో వస్తున్నాయండి చిగుర్లు అయితే బాగా, చాలా బాగా వస్తున్నాయండి. ఇప్పుడు మనం ఇంకా మంచి ఫుడ్ ఇవ్వాలండి బాగా. మనం మార్చి రోజైనా ఇదిగండి, ఇక్కడ చూడండి, ఇదిగండి అన్ని చిగుర్లు వస్తున్నాయి, బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు వీటికి మనం ఫస్ట్ తీసినప్పుడు ఇంకా ఏమన్నా ముదురాకులు ఉంటే కొన్ని అప్పుడు అట్టు పెట్టాం కదా, కొన్ని తీసేసుకోవటము, ఎందుకంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి. అందుకని ఇలాంటివి కొంచెం అప్పుడు అట్టు పెట్టాం కదా కొన్ని ముదురాకులని ఉండాలి అని, ఇట్లాగా ఇవి కొంచెం తీసేసామంటే చిగురు త్వరగా వస్తుంది. ఇవ్వండి, అరటిపండు నా కాలు కింద పడిందండి. సారీ. స్వామి దగ్గర ప్రసాదం అండి, ఇంట్లో ఒక అరటిపండు కూడా కలుపుదామని అని చెప్పి తీసుకొచ్చాం. ఇప్పుడు నా కాలు కింద పడిందండి. స్వామి తండ్రి, అట్లా ప్రతి చెట్టు చిగుర్లు వస్తుందండి. వీటికే కాదు, ఇంకా మందారాలకు కూడా ఇచ్చుకోవచ్చు. ఇదిగండి, తీసుకొని వచ్చా పైకి. ఇది మంచి పూల మొక్కలకి బాగా పనిచేస్తుందండి. చూడండి ఎంత మంచి ఫుడ్డో ఇది మా మొక్కలకి. పడేస్తారు కదా మామూలుగా అయితే, పాలు పొంగిపోయినాయి అని గిన్నె తీసిపోయి బయట వేసి గబగబా, లేకపోతే మాడిపోయినా విరిగిపోయినా కొంతమంది పడేస్తారు. తెలియదు, చాలామందికి తెలియదు. మొక్కలు పెంచుకునే వాళ్ళకి కూడా అవి కూడా మనకు ఉపయోగపడతాయి మన మొక్కలకు అనేది చాలామందికి తెలియదండి. నేను మొన్న ఒకళ్ళు అడిగారు, పాలు ఇరిగిపోయినాయి ఏం చేయాలి, 2 ప్యాకెట్లు పాలు ఇరిగిపోయినాయి అని చెప్పి, అవి కూడా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అంటే, అవునా మొక్కలకి ఇస్తారా అని అన్నారు. అట్లా తెలియదు కొంతమందికి. మనం ఇప్పుడు ఇది నాకైతే మాడి అడుక్కి పోయింది,
ఇంకొంచెం అయితే అసలు పనికి వచ్చేది కాదు. ఇప్పుడు మనకి ఇది ఉపయోగంగానే కరెక్ట్గా నాకు మన మొక్కలకు ఉపయోగంగా ఉంది. ఆగిపోయింది, నేను అంతవరకు కిందకి వెళ్ళాను. అయితే ఇది మంచి ప్రోటీన్స్ అండి మనం ఇప్పుడు మొక్కలకి ఇచ్చేది. పూలు బాగా తొందరగా వస్తాయండి, మొగ్గ పెద్దది వస్తుంది, బాగా వస్తాయి. ఇలాంటివి కూడా మనకి ఉపయోగించుకోవాలి, పడేయకూడదు. చూడండి, అరటిపండు కాలు కింద పడింది, దేవుడి దగ్గర ప్రసాదం. ఇది మొత్తం కలిపేసేద్దాము. కోడిగుడ్డు తొక్కలు ఇందులో వేసుకొని వచ్చాను, మొత్తం పిసికేసేసి బాగా. బెల్లం వేయలేదులేండి, ఎందుకంటే మనం ఏదో దాంట్లో ఇస్తానే ఉన్నాం కదా బెల్లం, అందుకని ఇప్పుడు దీనికి ఇవ్వలేదు. ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టాను. ప్రతిదీ మన ఇంట్లో దొరికేయేనండి దాదాపుగా. మనం పడేసేవి, ఇంట్లో ఉండేవి, ఇంట్లో ఏదో దానికి తెచ్చుకొని ఉంటాం కదా, అయ్యే మనం. ఇవి గుచ్చుకుంటాయండి, గట్టిగా పిసకూడదు. ఒక రకంగా కాయ వరకు ఇట్లా నలుపుకోవటము. ఈ కోడిగుడ్డు పెంకులు కదా, గుచ్చుకుంటాయి. ఈ కోడిగుడ్లు మనకి మొక్కలకి, గులాబీ మొక్కలకి మనం వెనకటి నుంచి ఈ కూరగాయలు పండించుకోక ముందు నుంచే గులాబీ మొక్కలు, బంతి మొక్కలు అంటే, మందార మొక్కలు అంటే అవి పెంచుకునే వాళ్ళం కదండి. నేను కూడా వేసానండి. రెంట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఏ ఇంట్లోకి మారినా ఒక 25-30 కుండీలు ఉండేవి, అక్కడ పెట్టుకునేది. ఇట్లా టీ పెట్టుకున్న గిన్నెల్లో టీ పొడి ఉంటుంది కదా, కోడిగుడ్లు, అరటికాయలు మాకు ఎప్పుడు దేవుడి కాడ పెడతాము. ప్రతి శనివారం టెంకాయ కొడతాము. టెంకాయ దాని కొబ్బరి సంగతి తర్వాత చెప్తా. అయితే ఇట్లా అవంతా డైరెక్ట్గా మొక్కల్లో పోసేసేదాన్ని. అసలు మొత్తం ఇట్లా మట్టి కనపడేది కాదు నాకైతే మా కుండీలలో. అప్పట్లో అయ్యే తొక్కలే కనపడేది. ఉదయం నీళ్ళు ఇచ్చిపోయానండి, తేమ ఉంది, ఇది సరిపోద్ది. ఇప్పుడు నేను ఇంకా నీళ్ళు ఇవ్వను, ఇవే పలచగా చేసుకొని ఈ నీళ్ళే ఇస్తాను. ఇవన్నీ కొంచెం ఎండ కదండి, భలే ఎండ వస్తుందండి మాకైతే. ఎండలు ఎండాకాలంలో ఉన్నట్టుంది. ఇట్లా ఉంటే బాగుంటుందండి, మట్టి గుల్లబారినట్టు. మనకి ఇప్పుడు మనం ఏదో ఒకటి ఇస్తున్నాం కదా, లిక్విడ్స్ ఇట్లా. ఇది ఇంకా ఈ పాలు, విరిగిపోయిన పాలల్లో ఇంకా గుల్లదనం పెరిగిద్దండి, మట్టి గుల్లదనం పెరుగుద్ది. ఇది మనకి ఏమంటారు, అదేంది గబక్కన గుర్తురాదు, పన్నీరు. పాలు విరగొట్టి పన్నీర్ చేసుకుంటున్నారు కదండి అందరూ. అట్లా పన్నీర్లాగా అయిపోయింది. పన్నీర్ కూడా మన మొక్కలకి ఎంత మంచిదో, మట్టి గుల్లబారిద్ది, బాగుంటాయి మొక్కలు. అయితే ఇప్పుడు నేను 2 బకెట్లు నీళ్ళు తెచ్చుకున్నానండి ఇక్కడికి, కొంచెం చేయి కడుక్కోవడానికి తీస్తున్నా. ఇది రెండిట్లోకి కొంచెం కొంచెం వేసి తర్వాత నీళ్ళు పోస్తాను. ఇట్లా నీళ్ళల్లోకి కొంచెం మిగిలిద్దండి, ఎక్కువ అక్కర్లేదు. అవి మళ్ళీ వేరే వాటికి కలుపుతాను. ఇవ్వండి, ఇంట్లో ఉన్నాయి ఇంకా. ఇదిగో చూడండి, ఇంత మాత్రం ఉంటే చాలండి మనకి పలచగాను. ఈ మందార మొక్కలు, మల్లె మొక్కలకి, గులాబీ మొక్కలకి భలే పనిచేస్తుందండి ఇట్లాగా. నేను ఎప్పుడన్నా ఇట్లా పాడైతే ఇట్టనే, నాకు పనిలో ఉంటాను, గబక్కన పెట్టి మర్చిపోతుంట, కొన్ని సార్లు జరుగుతుంటుంది. నాకే కాదులేండి, మీలో కూడా ఎంతోమందికి ఇలా జరిగే ఉంటుంది. చెప్పండి. ఇది మాత్రం మన మొక్కలకి మంచి ప్రోటీన్స్ ఉన్న లిక్విడ్ అని చెప్పాలండి. ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో కదా పాలల్లో, మనకు తెలిసిన విషయమే కదా. ఎంత మంచి లిక్విడో మన గులాబీలకి. ఇప్పుడు ఆనందం, థ్యాంక్స్ అమ్మా అని చెప్తున్నట్టుంది. పూలు కూడా బాగా వస్తాయండి ఇట్లా కనుక మనం. నేను అనుకుంటున్నాను, ఇప్పుడంటే విరిగిపోయినాయి, అందరికీ ఇట్లా ఉండకపోవచ్చులే.
గులాబీ మొక్కలు ఈ కటింగులు చేసుకున్నాక మనం ఇప్పుడు ఒక వారం అవుతుందేమో కటింగులు చేసి, దీనికైనా అసలు ఇప్పుడు ఒక లిక్విడ్ తయారు చేశాను. అది ఇద్దాం అనుకున్నాను, మళ్ళీ ఇవి ఉన్నాయి కదా అని చెప్పి అది 2 రోజులు ఆగిద్దాంలేని ఆపా. అయితే అది గులాబీ మొక్కల వరకు ఇప్పుడు ఒక బకెట్ సరిపోయినాయండి. అదే అండి, నేనేమనుకుంటున్నానంటే ఈ గులాబీ మొక్కలకి అప్పుడప్పుడు మనం ఒక ప్యాకెట్ పాలు సరిపోతాయండి మన దగ్గర ఉన్న గులాబీలకి. మిగిలితే వేరే మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఒక ప్యాకెట్ కొంచెం నిమ్మకాయ రసం పిండి ఇరగ్గొట్టి అదంతే ఉంచుకొని బాగా 2 రోజులు పక్కన పెట్టి కొంచెం తర్వాత నలిపి బాగా ఇట్లానే నీళ్ళల్లో ఎక్కువ నీళ్ళు పోసుకొని డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకుంటే 15 రోజులకు ఒకసారి అట్లా ఇచ్చుకున్నాము. అది ఇంకా బాగా పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది. ఆ నిమ్మకాయ ఒక ముక్కే కదా పడేది, ఒక ముక్క రసం వేస్తే ఇరిగిపోతాయి. అది ఇంకా పన్నీరు కదా బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది నాకు. నేను ట్రై చేసి తర్వాత మీకు చెప్తా. ఒకసారి నేను ట్రై చేస్తాను, నాకు తెలిసిపోద్ది. ఇప్పుడు మనం ఏ లిక్విడ్ ఇచ్చినా మొక్క ఎట్లా తీసుకుంటుంది అనేది నాకు అర్థమైపోద్ది. ఎందుకంటే మొక్కలు పెంచే వాళ్ళకి ఇవన్నీ మనకి తెలుస్తుంటుంది. కాబట్టి మనం అట్లా చేసుకుందాము. మనం ఇంట్లో తెచ్చుకున్న ప్యాకెట్లే ఒక ప్యాకెట్ లేదు, కొద్దిగా మొక్కలు 4-5 కుండీలు ఉన్నాయి అనుకోండి, కొంచెం వట్టి పాలు కూడా ఇచ్చుకోవచ్చు. నేను మొన్న ఒక లిక్విడ్లో పాలు కూడా వేసి చూపించాను. ఈ గులాబీలకి అయిపోయింది కదా, మందారాలకి ఇద్దామండి. ఇది పత్తి మందార అండి, ఇది కూడా పూతలు ఇదండి, మొగ్గ మొదలవుతుందండి. 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దీని పూల కోసం. మళ్ళీ ఫస్ట్లో పెట్టానండి పూలు, షార్ట్లో పెట్టాను ఫస్ట్ కొత్తల్లో, మొక్క కొనుక్కొచ్చుకున్నప్పుడు వచ్చినాయి. ఇదిగండి ఇలాంటి పురుగు వస్తే ఇందులో పురుగు ఉంటుందండి, చూడండి పుల్లలు పుల్లలుగా ఉందా, పురుగు ఉంటుంది ఇందులో, చంపేసేయాలి దాన్ని. ఇంకా కొమ్మను అంతే ఆకుని ఇట్లా తినేస్తుంటుంది. దీనికి కూడా ఇద్దాము. ఇప్పుడు దీనికి కాల్షియం ప్రోటీన్స్ అన్నీ అవసరం అవుతాయి ఈ మొక్కకు కూడా. మందార మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. పూలు ఇంకా బాగా వస్తాయి. ఇది కూడా బాగా పెరిగిందండి, ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి. చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు మొక్కే కొనుక్కొచ్చా ఇట్లా. ఇదిగండి ఇక్కడ ఈ పెద్ద గులాబీకి ఇది కూడా అప్పుడు ఆకులన్నీ తీసేసాను కదండి, మొగ్గలు ఇవ్వండి. ఇదిగండి మొగ్గ. ఏదైనా పూలు బాగా పూసే మొక్కలకి పూలు బాగా రావాలి అనుకుంటే ఇలాంటివి మనం వేస్ట్గా పడేసేదే కదండి. ఆ గిన్నె గడికి బయట పారబోస్తాం కదా, 2-3 రోజులైనా నానబెట్టి బయట పారబోస్తాం కదా. అదే మన మొక్కలకి ఇచ్చుకుంటే ఎంత మంచి కాల్షియం ఉంటుంది ఇందులో, చెప్పండి. మీకు తెలుసు కదా, తెలుసు మీకు కూడా. కాకపోతే కొన్ని ఏం చేద్దాంలే అనుకుంటారు కొంతమంది. నేనేందంటే తెలియని వాళ్ళకి కూడా చూపిస్తే తెలుసు అని చేసుకుంటారు అని చూపిస్తున్నా నేను. చాలామంది పడేయటమే, ఇదేమి యూజ్ చేసుకోరు. మొక్కలు ఉన్నవాళ్ళు కూడా చెయ్యరు ఇట్లాగా. ఇవన్నీ ఇట్లా మందార మొక్కలకు కూడా మిగిలినవి ఉన్నాయి కదా, అవి కూడా పోస్తున్నానండి. తిరగబోసుకొని ఇద్దాం కొంచెం కొంచెం. ఉదయం వాటర్ ఇచ్చి వెళ్ళానండి. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే మనం ఎట్లా ఇచ్చినా 2 పూట్ల నీళ్ళు ఇస్తున్నాను ఈ మధ్య. చూడండి ఆకులు కొంచెం పండిపోతున్నాయి. ఏం చేయలేము, ఇంకా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి. మార్పు లేనిది అసలు ఎండే ఇంకా మారట్లా, అంత ఎండలు వస్తున్నాయి. ఇట్లా కొద్దిగా ఇచ్చుకుందామండి.
మందారాలకి మల్లెమ్మలకు కూడా ఇద్దామండి. కొంచెం అటు వెళ్ళి ఇక నిమ్మ మొక్క విత్తనం పడి మొలిసింది, పెంచుతున్నా. ఇక్కడ మందారాల వరకు ఇచ్చి అటు వెళ్దాము, మల్లెమ్మలకి ఇచ్చేసి వద్దాం. మీకు నేను చూపించేవన్నీ నచ్చుతున్నాయా అండి? మీరు చేస్తున్నారా? మీరు చేస్తే నాకు చెప్పండి. మీరు ఏదైనా మనం ఇంట్లో ఉండేవి వేస్ట్గా పడేసేయే నేను చూపిస్తుంది. ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికాయి, మన మొక్కలకి ఎంతో ఉపయోగం. మనం చెప్పేవి నచ్చుతుందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీ వాళ్ళందరికీ మొక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటే, ఇదిగమ్మా మీరు కూడా ఇట్లా చేయండి అని చెప్పి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయండి మన ఛానల్లో. మీరు ఇప్పుడు చూస్తున్నారు, మీకు అన్నీ యూజ్ఫుల్గా ఉండేవి నేను చూపిస్తున్నా అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి మన మొక్కలకి ఎంతో బలమైనయే. నేను ఇలాంటివే ఇచ్చుకోనే కదా మనం ఇట్లా పెంచుకుంటున్నాము మన ఇంట్లో వచ్చే వేస్ట్ తోటి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అండి. ఇట్లాంటి వీడియోస్ చాలామందికి ఉపయోగం అండి. ఇప్పుడు చాలామంది వేస్ట్గా పడేస్తారు. కోడిగుడ్డు తొక్కలు తిన్నాక ఒలిసేసి బయట పడేయటము, చెత్తలో పడేస్తున్నారు చాలామంది. నేను అంటే మొక్కలు ఉండి కూడా వాళ్ళు మొక్కల్లో వేయటంలా, తర్వాత నేను ఎప్పుడన్నా చూసి చెప్తే ఇవి కూడా వేస్తారా అన్నారు. అట్లా చాలామంది ఉన్నారండి ఇక్కడ. మీరు నమ్ముతారో లేదో కానీ అన్నీ చెత్త దాంట్లో చెత్త బుట్టలో వేసుకునేది తీసుకెళ్ళి బయట పడేయటము అట్లా. అదేదో పడేసేది ఆ మొక్కల్లో 4-10 మొక్కలైనా, సొంత ఇల్లు వాళ్ళకి 10 మొక్కలైనా ఇంటి ముందర పెట్టుకుంటారు కదా. ఆ మొక్కల్లో ఏంటంటే పందికొక్కులు గోల మాకు అంటున్నారు. పందికొక్కులు వస్తాయి అనుకుంటే కొంచెం మట్టి తీసి మట్టి లోపల పెట్టుకోవచ్చు. అప్పుడు వాటికి తెలియదు కదా. పొద్దున పూట కనుక పెట్టామంటే అట్లా ఆ మధ్యాహ్నం సాయంత్రం దాకా ఎండకి ఎండిపోద్ది మట్టి. ఇంక వాటికి తెలియదు, వాసన కూడా రాదనమాట. ఏం వాసన వచ్చిద్ది వాటిలో? మనం ఇప్పుడు పందికొక్కులు ఉన్న వాళ్ళకి వచ్చే వాళ్ళకి అట్లాగండి. మామూలుగా అట్లా ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ఇలాంటివి. ఇప్పుడు నేను ఇది వేస్ట్గా పడేసేది, దీన్ని మనం ఏం ఖర్చు పెట్టింది లేదు, బయట పడేసేదాన్ని మన మొక్కల్లోకి ఇచ్చా. ఇది కూడా మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అవుద్దని చెప్పి, ఎప్పుడన్నా పాలు ఇరిగిపోయినా కొంచెం అడుగంటి మాడిపోతుంది అనుకున్న టయాన్ని మనం చూసి గబక్కున అయ్యో అని తీసి గిన్నె పక్కన పెట్టేస్తాం. అవునా కాదండి? ఎంతోమందికో జరిగిండు. మా ఇళ్ళ దగ్గర ఎంతోమంది ఇట్లా టీ పెట్టేది మాడిపోవటము, పాలు పొయ్యి మీద పెట్టి మాడిపోయినాయి అయ్యో అని పరిగెత్తటము, బయట కూర్చోవటము, టీవీ చూడటము, ఏదో ఒకటి జరిగిద్ది. ఏదన్నా పనిలో ఉండో అవి మాడిపోతుంటాయి. ఆ గిన్నె తీసుకెళ్ళి పట్టుకారుతో అటు పట్టుకొని బయట పడేసేది, నీళ్ళు పోసేది. కొంతమంది అయితే ఆ గిన్నెలు పడేస్తారు మాడిపోతే, కొంతమంది ఏమో స్టీల్ పీసేసి రుద్దుకుంటారు. అట్లా వాటిని మనం ఇప్పుడు మొక్కలకు ఉపయోగిస్తున్నాము అటు పడేయకుండా. అవునా కాదండి? ఇప్పుడు ఇది మీరు చేసి చూడండి, మన మొక్కలకి ఎంతో హ్యాపీగా ఉంటాయండి. ఈ కాల్షియం అందించాము ఇప్పుడు మొక్క ఎదుగుదలకి బాగుంటుంది. పూత రాలకుండా, ఇప్పుడు పూలు కొన్ని రాలిపోతుంటాయి, కొన్ని సహజం అండి. మీరు కొంతమంది చెప్తున్నారు పూలు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి అని. అది అంతా నేనైతే నమ్మనండి. సహజంగా వాతావరణానికి అనుకూలంగా పోతుంటాయి, వస్తుంటాయి. ఒక మొగ్గ రాలిపోయినా మళ్ళీ పక్కన ఇంకొక మొగ్గ వస్తుంటుంది. దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది చెప్తున్నారు మొగ్గ రాలకుండా ఎలా ఉంటుందండి? ఒక మొగ్గ పుట్టినప్పుడు ఒక్కోసారి రాలిపోతుంటుంది. నీళ్ళు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఎండల వల్ల కానీ ఏదన్నా కానీ
రాలిపోతుంది. అందరూ కరెక్ట్గా చేయాలంటే ఇప్పుడు ప్రతి కుండీలో చేయి ఏలు పెట్టి గుచ్చి చూడలేం కదా. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది మీకు నేను చిన్నవాళ్ళు కొత్తగా పెట్టుకునే వాళ్ళకు కూడా ఎలా భయం లేకుండా మొక్కలను పెంచుకోవాలి అని నేను అన్నీ విడమర్చి ప్రతిదీ చెప్తున్నా మీకు. ఇప్పుడు ఇన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఈ చెట్టుది ఇన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇన్ని మొగ్గల్లో ఇది ఒక్కటి పోయింది, ఏదో పురుగు ఆశించింది చూడండి. ఇక్కడ ఇది పోయిద్ది. దాని గురించి మనం ఎందుకు బాధపడాలి? దీని గురించి మనం బాధపడి ఏదేదో చేయటం కాదు. మిగతా ఉన్నటికి మనం ఏదన్నా అట్లాంటి లిక్విడ్స్ ఇచ్చుకోవాలి. ఇది సహజంగా పురుగు ఏదో ఆశించింది, పోయింది. అసలు దాని గురించి అది రాలకుండా ఉండాలంటే ఏం చేయాలని అవన్నీ వద్దండి. రాలుతుంటుంది, వస్తుంటాయి. ఆకు ఇప్పుడు ఎండ ఎట్లా ఉంది, ఇప్పుడు 6 అవుతుంది టైము. ఇందాక ఒకసారి వచ్చేళ్ళా పైకి. వినాయకుడు మైకులో ఒక పక్క ఎండ చూస్తే ఒక పక్క చెమటలు పుట్టుకొచ్చినాయి పైకి ఎక్కువ వచ్చేసరికి. మరి ఇప్పుడు ఆ మొక్కలు అట్లా ఎండిపోతున్నాయి. పొద్దున పూట నీళ్ళు ఇస్తున్నాను, సాయంత్రం ఇస్తున్నాను, కానీ చూసే ఇస్తాను. నాకు తెలుస్తుంది. అంటే మనకు 1-2 సార్లు మనం చూసుకుంటే అర్థమైంది. ఈ టబ్బులో ఎక్కువ తేమ ఉంటుంది, ఆ టబ్బులో ఉండదు అనేది కొంచెం మనకి గమనించుకుంటే చాలు. అంతేగాని బడబడ అన్నిటికీ పోసుకుంటా పోలేము. మీకు కూడా పెంచే వాళ్ళకి అర్థమైంది. కొత్తగా పెంచే వాళ్ళకి కూడా ఈజీగా ఉండాలి అని చెప్పి నేను అన్ని ఈజీ పద్ధతులే చెప్తున్నానండి. ఇది తెలుసుకొని ఇది మాత్రం మీరు మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చి మీకు ఉపయోగంగా ఉంది అంటే ఇప్పటికిప్పుడు పాలు ఇరగొట్టి మాడబెట్టి చేయమని కాదండి. కానీ ఇట్లా ఎప్పుడన్నా జరిగినప్పుడు అవి పడేయకుండా ఈ వీడియో చూసి మీరు మైండ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా అది అట్లా జరిగినప్పుడు పడేయకుండా మొక్కలకి ఇద్దాము అని చెప్పి నేను చెప్తున్నా. ఓకే అండి. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను వీడియో చేస్తున్నానండి. ఇది నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కొంచెం చెప్పండి అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలని, ఛానల్ని. ఓకే అండి, బాయ్ అండి.